రైతు ఖాతాలోకి రైతు భరోసా. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు రైతు భరోసా డబ్బులు కూడా రైతుల ఖాతాలోకి జమవుతున్నాయని, ఆ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు వివిధ ప్రైవేటు ఆసుపత్రులను చికిత్సలు చేయించుకున్న వారందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. शेख ख्वाजा फसीउद्दीन फातिमा फातिमा मोहम्मद हमीद रेशमा बेगम मोहम्मद हमीद रेशमा बेगम जी विजयलक्ष्मी जी विजयलक्ष्मी केशी रेड्डी सत्यनारायण केशी रेड्डी सत्यनारायण केशी रेड्डी దయచేసి అందరు ఇక్కడికి దగ్గరికి రాండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జనమన గారి నాయకత్వం, జనమన గారి నాయకత్వం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జనమన గారి నాయకత్వం. వైద్యం చేయించుకుంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించాలని చెప్పి చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రతి నెల క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ తీసుకుపోయి సెక్రటేరియట్లో ప్రాసెస్ చేయించి వాళ్లకు సీఎంఆర్ఎఫ్ నిధులను చెక్లను అందజేయడం జరుగుతూ ఉంది. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా మన పేదవాళ్లకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల వీళ్ళకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తూ ఉంది. ఈరోజు 78 మందికి సహాయంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినాం. దాదాపుగా 72 లక్షల రూపాయల చెక్స్ను వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల కూడా ఈ చెక్స్ అన్నిటిని కూడా ఇస్తూ ఉన్నాం. మన క్యాంప్ కార్యాలయంలో 4 మంది ప్రత్యేకంగా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం పనిచేస్తూ ఉన్నారు. వచ్చిన అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేసి వాటన్నిటిని కూడా సరైన క్రమ పద్ధతిలో పెట్టి వాటిని మళ్ళీ సెక్రటేరియట్లో అందించి అది ప్రాసెస్ చేస్తే చాలా తొందరగా కేవలం 1 నెల 2 నెలల ప్రాంతంలోనే మనకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వస్తూ ఉన్నాయి. దాదాపుగా పోయిన సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య సాయం కింద ఇచ్చింది. అంతేకాకుండా 10 లక్షల రూపాయలతోటి గతంలో ఆరోగ్యశ్రీ పథకం ఉండే, అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత దాన్ని బంద్ చేసింది. మళ్ళీ వాటిని హాస్పిటల్స్తో మాట్లాడి వాళ్ళ ప్రొసీజర్స్ ఖర్చును కూడా పెంచి 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని పెంచుకొని వాటి ద్వారా కూడా పేదలకు వైద్య సహాయం అందిస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముందుకు పోతూ ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే పేద ప్రజల రాజ్యం అని చెప్పి ప్రజలు అనుకుంటున్న సందర్భంలో ఇందిరమ్మ ఇండ్లను కూడా మన నియోజకవర్గంలో 3500 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా ముగ్గులు పోసి ఇల్లు కట్టించుకుంటూ ఉన్నారు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 1500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తే మేము వచ్చిన 16 నెలల్లోనే 3500 ఇండ్లకు వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. 5 లక్షల రూపాయలు వాళ్ళకు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 3500 ఇండ్లను మళ్ళీ వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు, గుడిసెల్లో ఉండకూడదు. మంచి పటిష్టమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లును వాళ్ళకి కట్టేయాలన్న మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకుంటుంది. అలాగే రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా ఇస్తూ ఉన్నాం.
10 ఎకరాల వరకు ఈరోజు రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది, పడతా ఉన్నాయి. 4 ఎకరాల వరకు ఈరోజు పడ్డది. మిగతావి 2-3 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మొదలుపెట్టిన 9 రోజులకు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వాళ్ళ అకౌంట్లో పడతా ఉంది. రైతు బీమా ఇస్తూ ఉన్నాం. ఇట్లా అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి ఇన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం.